అంతస్తుల భవనంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. సుమారు 6 ఫైర్ ఇంజన్లతో ఈ మంటలను అదుపు చేస్తోంది ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 షాపుల వరకు దగ్ధమైనట్లుగా సమాచారం. సంఘటనలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. అమీర్పేట్ రూట్లలో ఇప్పటికే సిటీ బస్సులను అధికారులు నిలిపివేశారు. అంతేకాదు మెట్రో స్టేషన్లో భారీగా పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి సంఘటనా స్థలాన్ని నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ హరికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. హైదరాబాద్లో అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నా వెనకాల చూస్తూ మనం ప్రమాదం జరిగిన దగ్గర మనం ఉన్నాము. అయితే ఇక్కడ ఒక బట్టల షాప్లో ఈ యొక్క ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా భారీగా మంటలు ఎగిసిపడిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క మంటల్ని గమనించిన సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క ఫైర్ ఇంజన్లు వచ్చే లోపే ఈ యొక్క మంటలు మొత్తంగా కూడా బట్టల షాప్ అయిన నేపథ్యంలో ఈ యొక్క మంటలు మొత్తంగా కూడా ఒక్కటిసారిగా ఎగిసిపడి ఆ చుట్టుపక్కల షాపులన్నీ కూడా ఈ యొక్క మంటలు వ్యాపించడం జరిగింది. గాలి తీవ్రత ఎక్కువ వల్ల ఈ యొక్క మంటలు పూర్తిగా ఈ చుట్టుపక్కల షాపులు మొత్తం కూడా అడ్డుకొని పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ప్రమాదంలో దాదాపుగా 20 షాపుల వరకు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉటావుటిన ఇక్కడికి వచ్చేసి దాదాపుగా 6 ఫైర్ ఇంజన్లతో ఈ యొక్క మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో ఇక్కడ వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది మొత్తంగా కూడా గమనించి అంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ ప్రాణాపాయ స్థితి తప్పిందని సమాచారం అయితే అందుతుంది. అయితే మంటలు భారీగా ఎగిసిపడుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క చుట్టుపక్కల షాపులన్నీ కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. అయితే 6 ఫైర్ ఇంజన్ల ద్వారా ఈ యొక్క మంటలను మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో కనుక గమనిస్తే పూర్తిగా దగ్ధమవుతున్న షాపులు మొత్తం ఇక వాటర్ ట్యాంకులు, ప్రత్యేకంగా వాటర్ ట్యాంకులు కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ యొక్క మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో గమనిస్తే ఫైర్ ఇంజన్ సిబ్బంది మొత్తంగా కూడా మంటలకు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క మంటలు ఆర్పే క్రమంలో పొగ మొత్తంగా కూడా ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తంగా కూడా అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. అటు చూడ్డానికి కనీసం అవతల సైడు మైత్రివరం నుంచి అమీర్పేట్ వెళ్ళే క్రమం మొత్తంగా కూడా పూర్తిగా మంటలతో దట్టమైన పొగలతో ఒక పూర్తిగా అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అగ్నిప్రమాదక సిబ్బంది ఈ యొక్క ప్రాంతానికి చేరుకొని ఈ యొక్క మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో భారీగా ఈ యొక్క పొగ మొత్తం కూడా దట్టంగా అలుముకున్న విజువల్స్ మనం చూడొచ్చు. అగ్నిమాపక సిబ్బంది మొత్తంగా కూడా ఈ యొక్క వాటర్ ద్వారా మొత్తంగా కూడా ఈ యొక్క మొత్తం ఏదైతే మంటలు ఉంటాయో ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, ప్రమాదానికి ఏం లేదండి. ఫైర్ యాక్సిడెంట్ అని మీరు చూస్తూ ఉన్నారు. ఆర్టికల్స్ అవి డ్యామేజ్ అయ్యి ఉంటాయి. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు ఇంతవరకు ఎవరికి. తెలియదండి. అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది. దానికి నేను ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ గారు అక్కడ ఉన్నారు, లాండ్ ఆర్డర్, అక్కడ అడిగితే చెప్తాను. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు ఈ యొక్క కారణాలు అనేవి తెలియలేదు. కానీ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పేసి కూడా పోలీసులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ యొక్క మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది మొత్తం తెప్పిస్తున్నాము. ఇంకో కొంచెం టైం పైన బట్టలు ఉన్నాయి కాబట్టి అవి అంటుకొని ఆరిపోయాం, కానీ మళ్ళీ కొంచెం మళ్ళీ వస్తుంది లోపల నుంచి మంట. అవును, అంటే లోపల బట్టలు ఉన్నాయి, హెల్మెట్ మెటీరియల్లో కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ ఉంటుంది. దాంతో ఆపేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. అది ఇప్పుడు కెమికల్ మిక్స్ చేసిన వాటర్ కూడా ఓని చేస్తూ ఉన్నారు. మేబీ ఇంకో 10-15 మినిట్స్లో షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్. ఎందుకంటే ఇందాక 2 వెహికల్స్ ఉన్నాయి, తర్వాత ఇంకొక 2-3, ఇప్పుడు ఇంకొక 2-3 వచ్చినాయి. వాళ్ళ డెప్యూటీ డైరెక్టర్ గారు, వాళ్ళ సీనియర్ ఆఫీసర్ కూడా వచ్చినారు ఫైర్ నుంచి.
ఇప్పటికీ ఒక 5-6 వెహికల్స్ ఉన్నాయేమో. అండ్ వాటర్ అబౌట్ 10 వెహికల్స్ ఆర్ కాన్స్టెంట్లీ రీఫిల్లింగ్ ది ట్యాంకర్స్. అబౌట్ ఒక 1 అవర్ బ్యాక్. అంటే మనకి ఎంతలోపు 1.5 అవర్స్ లోపల ఎవరు లేదు. రాగానే that has to be certified by either the electric department or the fire. Once the fire is put up, we will go inside and verify. As of now, when did the call come? about 1.5 to 2 hours, nearly almost 2 hours. That we got. What is the present situation? What is the current? As of now, casualties are not there. Nobody is there inside, but the material is inflammable, so we are putting it off and it is again starting to burn. So How long it might take? The max half an hour it should be controlled, because apart from the two, we have called again. The senior officers also come, and about 5-6 additional vehicles have been ఎవరైతే షాప్ brought here. వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు సార్. వాళ్ళు ఏమంటున్నారు? కారణం ఏమని చెప్తున్నారు వాళ్ళు మీకు? లేదు, వాళ్ళకి ఇంకా మాట్లాడలేదండి. ముందు పుటాప్ చేసి అయిపోయిన తర్వాత దెన్ చాలా షాప్ ఉన్నాయి, దట్టమైన పొగ వస్తుంది. ఎంతమంది ఎవాక్యుయేట్ చేయించారు ఇక్కడ నుంచి? మెటీరియల్ క్లాత్స్ గార్మెంట్స్ ఉన్నాయి. మెయిన్గా ఫస్ట్ ఫ్లోర్లో హెల్మెట్స్ అవి ఉన్నాయి. ఇంకా అడిషనల్ కొన్ని షాప్స్ ఉన్నాయి. అంటే ఈ ఇంపోర్టెడ్ ఈ ఫ్లెక్స్ ఎక్స్ఆర్ మెటీరియల్ వాళ్ళలో సెకండ్ ఫ్లోర్ క్లాత్స్ ఉన్నాయి. క్లాత్ ఉన్నాయి, ఇక్కడ చాలా క్లాత్ ఉన్నాయి. ఇంకా వెనుక సైడ్ ఏముందన్నది బైక్ వెళ్ళి చెక్ చేస్తానని చెప్పాలి. అంటే లేరు పై నుంచి అయితే ఇమీడియట్గా ఇక్కడ ఫైర్ స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు అందరినీ మా వాళ్ళు వచ్చి బయటికి తెచ్చేసినారు. లోపలైతే కన్ఫర్మ్గా ఎవరు లేరు. షాప్ వాళ్ళు లోకల్ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే పైన ఎవరు లేరు. సార్ ఇక్కడ దట్టమైన పొగలు వస్తున్నాయి. ఎంతమంది ఎవాక్యుయేట్ చేయించారు చుట్టుపక్కల వాళ్ళందరినీ? ఈ చుట్టుపక్కల చాలా హాస్టల్స్ ఉన్నాయి, దుకాణాలు ఉన్నాయి. ఎవాక్యుయేట్ ఎంతమంది చేయించారు? అంటే ఈ బిల్డింగ్ పర్సే దీన్ని చుట్టుపక్కల నియర్ బై ఉన్న బోత్ సైడ్స్ ఉన్న వాళ్ళని చేసామని అదర్ సైడ్ వెళ్ళలేదండి. ఇక్కడ ఫ్లేమ్స్ వచ్చి పొగలు వచ్చినాయి, కానీ పక్కకి ఎక్కడ స్ప్రెడ్ కాలేదు. ఈ బ్లాక్లోనే ఉంది. అది ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అయ్యి పైకి స్ప్రెడ్ అయింది. దెన్ టువర్డ్స్ లెఫ్ట్ స్ప్రెడ్ అయింది. కానీ వెనుక సైడ్ కట్ ఆఫ్ చేసి ఈ బిల్డింగ్ వరకు అంతా ఎవాక్యుయేట్ చేసింది. నేబరింగ్ వాళ్ళు ఎక్కడ ఎవరిని చేయలేదు. లాండ్ ఆర్డర్ పోలీసులు ఎంతమంది ఉన్నారు సార్? ఇక్కడ ప్రజల్ని చాలా మంది, ఇక్కడ మెయిన్ రోడ్ కాబట్టి ప్రధాన రహదారి కాబట్టి సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ల్యాండ్ ఆర్డర్ ఒక 1 to 2 ప్లాటూన్స్ ఉన్నాయి. దాని లోకల్ ఏసీపీ, ఇన్స్పెక్టర్ మధురానగర్, ఎస్ఆర్ నగర్ ఉన్నారు. అదర్ స్టాఫ్ మా ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు. ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ గారు వాళ్ళ స్టాఫ్ అందరూ ఉన్నారు. చూస్తున్నాం కదా, ఇక మంటలు వ్యాపించిన నేపథ్యంలో కూడా చుట్టుపక్కల వ్యాపిస్తున్నాయి తెలిసి మొత్తం పూర్తిగా చుట్టుపక్కల వారందరూ కూడా ఖాళీ చేపించాము. వెంటనే ఇక్కడ పాల్గొని ఒక మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా వారి పోలీసులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు అగ్నిమాపక సిబ్బందితో పాటు లాండర్ పోలీసు కూడా ఈ యొక్క సహాయ చర్యల్లో పాల్గొని ఒక మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా అంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క ఒక్కసారిగా ఈ మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడంతో పూర్తిగా మనం ప్రస్తుతం విజువల్స్లో కనుక గమనిస్తే ఒక షాప్లో లాస్ట్ షాప్కి సంబంధించి అక్కడి నుంచి ఒక మంటలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో కూడా అక్కడి నుంచి పూర్తిగా ఇదంతా కూడా షాపులన్నీ కూడా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. కింద సెకండ్ ఫ్లోర్లో ఈ యొక్క మంటలు రేగిన నేపథ్యంలో కూడా అక్కడి నుంచి ఈ యొక్క షాపులన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి మనం విజువల్స్లో గమనించవచ్చు. అయితే పూర్తిగా ఈ యొక్క షాపులు మొత్తం కూడా ధ్వంసం అయిపోయాయి, పూర్తిగా ఒక కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఏసీలకు సంబంధించి ఏసీ అదేవిధంగా మొత్తంగా కూడా అనుకొని పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే దుస్తుల షాప్ అయిన నేపథ్యంలో కూడా ఈ యొక్క మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడి పూర్తిగా మిగతా షాప్ మొత్తంగా కూడా అంటుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మంటల్ని పూర్తిలోకి traffic from which is coming from Secunderabad side, it should be actually the way is towards Dharamkaram road and Gurudwara side. So that traffic we are diverted towards Amirpet from Greenlands. So what would you like to urge to the pedestrians or travelers who are coming this side? Beside this side? No, this is only the way. There is no other way. But this is only the way that we are allowing them to. We are facilitating them to towards Saratnagar side. Thanks. పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం
విజువల్స్లో కనుక చూస్తే పైకి వెళ్ళి మరి వాళ్ళు అంతా కూడా మంటల్ని ఆపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఈ యొక్క సెకండ్ ఫ్లోర్లో ఈ యొక్క మంటలు చెలరేగగా ఆ పైన కింద మొత్తం షాపులు మొత్తంగా 3 ఫ్లోర్లకు సంబంధించి పూర్తిగా ఈ యొక్క మంటలు అనేవి మొత్తంగా కూడా ఇసుపడ్డ పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఇప్పటి వరకు కూడా 6 ఫైర్ ఇంజన్లకు ఎక్కువగా తీసుకొని ఈ యొక్క మంటలను ఆపుతున్న పరిస్థితి. అంతేకాకుండా వాటర్ ట్యాంకులు కూడా తెప్పించి ఈ యొక్క మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక మనం ప్రస్తుతం విజువల్స్లో కనుక ఇటు సైడ్ గమనిస్తే ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తంగా ట్రాఫిక్ పూర్తిగా డైవర్ట్ చేసిన పరిస్థితి అయితే ట్రాఫిక్ని పూర్తిగా డైవర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మొత్తంగా కూడా రూట్ డైవర్ట్ చేసి అక్కడి నుంచి వేరే సైడు మొత్తంగా కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి.